ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ సతీమణి రజనీ పిల్లలకు బీఆర్ఎస్ ₹1 కోటి సాయాన్ని అందజేసింది. ఈ మేరకు పార్టీ తరఫున చెక్కును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, దాసోజు శ్రవణ్లు అందజేశారు. చనిపోయిన ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని దాసోజు శ్రవణ్ తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి స్ఫూర్తితో ఆయన అడుగుల్లో అడుగై నడుస్తూ సాయి చంద్ దివంగత బీఆర్ఎస్ నేత 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి మహా కళాకారుడు సాయి చంద్ తన పాటతో, తన మాటతో, తన ఆటతో తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి ఒక కెరటంలా మారటంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఒక పాత్ర పోషించినారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అని చెప్పని పార్టీలో అత్యంత కీలకమైనటువంటి ఒక పాత్ర పోషిస్తూ ఏ బహిరంగ సభ జరిగినా ముందు పాట సాయిదైతే తర్వాతి మాట కేసీఆర్ అన్నట్లుగా ప్రతి బహిరంగ సభలో కేసీఆర్ గారు ఎంత భావోద్వేగంతో ప్రసంగం చేస్తారో అంతే భావోద్వేగంతో లక్షలాది మందిని కట్టిపడేసే విధంగా తన మాటతో, తన పాటతో, తన ఆటతో తెలంగాణ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి సాయి చంద్ దురదృష్టవశాంతో మనందరి